తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి మంచి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పింక్ పవర్ రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంతమంది రావడం గర్వంగా ఉందన్నారు. స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు సీఎం రేవంత్. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎదుర్కోవటానికి మహిళలు ఒంటరివాళ్లు కాదు, తామంతా తోడుగా ఉన్నాం, కలిసి ఎదుర్కొందామని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి పొన్నం శ్రీధర్ బాబు 35 బస్సులను ప్రారంభించారు. ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు హైదర్ షా కోర్టు చేరుకున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. హైడ్రాకు వ్యతిరేకం కాదని, మూసీ సుందరీకరణకు మాత్రమే వ్యతిరేకం అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసుల మాట వినకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హైదర్ షా కోర్టుకు బయలుదేరారు. ఏపీకి 30 ఈఎస్ఐ హాస్పిటల్స్ మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. భూ కేటాయింపులు పూర్తయిన వెంటనే నిర్మాణం పనులు మొదలు పెట్టనున్నారు అధికారులు. అమరావతిలో 250 కోట్ల రూపాయల నిధులతో 400 పడకల హాస్పిటల్ను నిర్మించనుంది ఏపీ సర్కార్. తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వివాదంపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని జరుగుతున్న ప్రచారంపై 5గురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్స్పై రేపు విచారణ చేయనుంది సుప్రీంకోర్టు. హన్మకొండలో నయీం బ్రిడ్జ్ పొలిటికల్ హీట్ రేపింది. బ్రిడ్జ్ నిర్మాణంపై క్రెడిట్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బ్రిడ్జిని దాదాపు తామే 90% పూర్తి చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ చేశారు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు, స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలెవరూ రాలేదు. బ్రిడ్జి ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు పూర్తి చేశారో ప్రజలకు తెలుసన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని శిల్పా వెంచర్లో నల్లవాగు పునరుద్ధరణ పనులకు బ్రేక్ పడింది. భారీ బుల్డోజర్లు దొరక్కపోవడంతో పునరుద్ధరణ పనులు నిలిపివేశారు అధికారులు. రేపు తిరిగి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. నల్లవాగును కిలోమీటర్ మేర కబ్జా చేసినట్టు గుర్తించారు అధికారులు. దీంతో పునరుద్ధరణ పనులు చేపట్టి నల్లవాగును వెడల్పు చేస్తున్నారు అధికారులు. విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదంపై నిరసనలు కొనసాగుతున్నాయి. సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల పాదయాత్ర చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో నడపాలి, శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. 1326 రోజుల నుంచి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ శిబిరం నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెదగంచాడ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కొమురవెల్లి మండలం గురువన్నపేటలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులు బాధితుడి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తుల్ని చెదరగొట్టారు.
జిల్లాలో ఫోక్ సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైంది. తనకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అత్యాచారం చేశాడంటూ మరో ఫోక్ సింగర్ పోలీసులను ఆశ్రయించింది. బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిరుతపులి సంచరించింది. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుత వచ్చింది. దీంతో కుక్కలు వెంబడించాయి. చిరుతను గమనించిన సెక్యూరిటీ గార్డ్ దీపక్ భయంతో కంట్రోల్ రూంలోకి వెళ్లి దాక్కున్నాడు. ఉదయం టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పల్నాడు జిల్లాలో వరల్డ్ హార్ట్ డే నిర్వహించారు. నర్సరావుపేటలో 5K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిలు పాల్గొన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మారథాన్లో పాల్గొన్నారు ఇద్దరు నేతలు. డ్రగ్స్ ఉన్నాయనే సమాచారంతో అనంతపురం జిల్లా రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. నార్కోటిక్స్ పసిగట్టడంలో శిక్షణ పొందిన జాగిలంతో రైళ్లలో సోదాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. వారి లగేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచపల్లి సమీపంలో మెయిన్ సాగర్ పైప్ పగిలి నీరు వృధాగా పోయింది. పైప్ లైన్ పగిలిపోవడంతో దాదాపు 15 అడుగుల ఎత్తు వరకు నీరు ఎగిసిపడింది. ఒకవైపు తాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు తరచూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. నీరు వృధా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నుండి వెలుపలి వరకు క్యూలో ఉన్నారు భక్తులు. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 71,133 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,502 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3,28,00,000 వచ్చినట్టు తెలిపింది టీటీడీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా తీర్చానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్లారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు సీజే. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. సీజేఐకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈవో శ్యామలారావు. దివంగత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఇండియా కూటమి నివాళులర్పించింది. కూటమి ఏర్పాటులో ఏచూరి పాత్ర కీలకమని అన్నారు విపక్ష నేతలు. ఆయన మృతి తీరని లోటన్నారు కూటమి నేతలు. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో 2 టెర్రరిస్టులు హతమయ్యారు. 4 జవాన్లకు గాయాలయ్యాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో భద్రతను మరింత పెంచారు అధికారులు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం కథువాలో సెర్చింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు భద్రతా సిబ్బంది. పంజాబ్లో రైతులు మరోసారి నిరసనకు దిగారు. అమృత్సర్లో రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాస్మతి రైస్కు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. బాస్మతి రైస్ను రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు రైతులు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో 3K రన్ నిర్వహించారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఇండియా గేట్ నుంచి భారత్ మండపం వరకు రన్ జరిగింది. పెద్ద సంఖ్యలో యువత త్రీకేరంలో పాల్గొన్నారు. రేసింగ్ హుషారుగా సాగింది. 70వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో కరిచల్ చుడాన్ అనే వ్యక్తి గెలుపొందారు. కేరళ టూరిజం ఆధ్వర్యంలో అలప్పుజా పున్నమాడ లేక్లో పడవ పోటీలు నిర్వహించారు. మొత్తం 74 మంది బోట్ రేస్లో పాల్గొన్నారు. నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 70,950 రూపాయల ధర పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,400 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర 1,10,000 రూపాయల ధర పలుకుతుంది. ఏ కూరగాయ కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. కేజీ కూరగాయలు కొనుగోలు చేసేవారు అర కేజీ, పావు కేజీ చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు వినియోగదారులు. ఉల్లి ధర కూడా 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. భారీ వర్షాలు, వరదలు, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. విశాఖలో కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడులు బాగా తగ్గిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఉల్లికి కూడా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొచ్చారు మార్కెటింగ్ శాఖ అధికారులు. వీటితో పాటు అన్ని కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో సామాన్యులపై భారం పడుతోంది. భారీ వర్షాలు చికెన్ ధరలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. గుంటూరులో చికెన్ ధరలు కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. నెల ప్రారంభంలో కేజీ చికెన్ ధర 200 రూపాయలు ఉండగా ప్రస్తుతం 250 నుంచి 270 రూపాయల ధర పలుకుతోంది. అయితే దసరా, నవరాత్రులు ప్రారంభమైతే చికెన్ రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు వ్యాపారులు. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వాననీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు.